అందరికీ నమస్కారం. వైవి టాక్స్‌కి స్వాగతం. నేను మీ విశ్వ. 'ధనుష్ 50' రాయన్ రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్. ఇది ఆయనకి సెకండ్ డైరెక్టోరియల్ మూవీ. ఆయన 50 సినిమాల ఫిల్మోగ్రఫీలో ఆయన ఇదివరకు చేసిన క్యారెక్టర్లలానే ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా ఉంది. సేమ్ అసురన్ స్టోరీని మార్చి తిప్పి తిప్పి తీసినట్టుంది. అందులో కొడుకు కోసం కత్తిపట్టి వదులుతాడు. ఇందులోనేమో తమ్ముళ్ళు, చెల్లెళ్ళ కోసం కత్తిపట్టి వదిలేస్తాడు. అంతే తేడా. అంతా డార్క్ థీమ్‌లోనే నడుస్తుంది. పగటిపూట సీన్స్ కూడా ఒక డార్క్ గ్రంజ్ థీమ్‌లోనే ఉంటాయి. అఫ్‌కోర్స్ స్లమ్ ఏరియా బ్యాక్‌డ్రాప్ కాబట్టి అలా చూపించుంటారు. ప్రొడక్షన్ డిజైన్ మాత్రం ఆథెంటిక్ స్లమ్ సెటప్‌ని స్టాంప్ దించేసింది. కథేంటంటే తల్లిదండ్రి లేని నలుగురు పిల్లలు. అనాథలు గాదు, సిబ్లింగ్స్. ముగ్గురన్నలు, ఒక చెల్లి సిటీకి వచ్చి జీవనం సాగిస్తుంటారు. ఆ ఏరియాలో 2 వర్గాలు, వారి మధ్య ఆధిపత్య పోరు. ఆబ్వియస్లీ ఒకడు పోతాడు, ఇంకొకడు టేక్ ఓవర్ చేస్తాడు. నార్మల్ స్టోరీలో అయితే హీరో ఒకడిని వేసేసి రాజు అవుతాడు. ఇందులో రాజవను, సేవకుడిని కూడా గాను అని సైడ్ అయిపోతాడు. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. అది అయితే రివీల్ చేయను ఇక్కడ. ఒక షాక్ కొడుతుంది సినిమా చూస్తున్నప్పుడు. కానీ దానికి ఇచ్చిన రీజన్ ఇంకొంచెం కన్విన్సింగ్‌గా ఉండి ఉంటే కాస్త సినిమా బాగుండేది. ఇక అక్కడి నుంచి మళ్ళీ రొటీన్‌గా సాగి క్లైమాక్స్‌లో అందరిని చంపేసి ఊరొదిలి వెళ్ళిపోవడం. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. ఎస్పెషల్లీ ధనుష్ విలన్స్‌తో ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇందులో ఆయన్ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళ అన్నయ్య సెల్వరాఘవన్‌తో కలిసి యాక్ట్ చేయడమే కాక, ఆయన్ని కూడా డైరెక్ట్ చేశాడు. డైరెక్టర్‌గా ధనుష్ ఏమనుకున్నారో అది తెరపైకి తీసుకొచ్చారు. సీన్ ఎలివేషన్ గాని, దాన్ని కన్సీవ్ చేసిన విధానం గాని అన్నీ బాగున్నాయి. కానీ స్టోరీ పాతదయ్యేసరికి మళ్ళీ అదే గదా అనిపిస్తుంది. దీనిలో ఆయనకి తమ్ముళ్ళుగా సందీప్ కిషన్, కళ్యాణ్ జయరాం చేశారు. అన్న అంటే భయం, గౌరవం ఉంటాయి. వీళ్ళిచ్చే ట్విస్ట్ మామూలుది గాదు. అక్కడ నుండి స్టోరీ కంప్లీట్‌లీ వేరే టర్న్ తీసుకుంటదనుకుంటాం గానీ, మళ్ళీ సేమ్ ట్రాక్‌లోకొచ్చి సేమ్ లైన్‌లో నడుస్తది. ఇక ఇందులో పోలీసులు వీళ్ళతో ఆడే గేము ఉన్నా లేకపోయినా ఒకటే. పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే 'ప్రకాష్ రాజ్‌ని' మాస్టర్ మైండ్‌ని చేశారంతే. ఆబ్వియస్‌లీ క్లైమాక్స్‌లో ఉల్ఫా అయితాడు. అది వేరే ముచ్చట. ఇక 'ఎస్‌జే సూర్య' ఈ మధ్య కాలంలో ఆయన చేసే ప్రతి రోల్‌లో ఇరగదీస్తున్నారు. ఆయన్ని చూడ్డానికైనా సినిమాకెళ్ళాలి అనేలా ఉంటుంది ఆయన యాక్టింగ్ ఈ మధ్య. నేనైతే ఆయన యాక్టింగ్‌కి ఫ్యాన్ అయిపోతున్నా. ఇక చెల్లిగా 'దుషారా విజయన్' ఒక చిన్న సైజ్ ఆటమ్ బాంబ్‌లా చేసింది. ఫస్ట్ హాఫ్‌లో అంతా చిట్టి చెల్లెలు, అమాయకురాలులా చేసినా సెకండ్ హాఫ్‌లో అమ్మోరు తల్లిలా ట్రాన్సిషన్ అవుతుంది. ఇక అపర్ణ బాలమురళి కూడా చాలా న్యాచురల్‌గా చేసేసింది. పక్కా స్లమ్‌లో ఉండే లేడీలా కనపడడమే గాదు, వాళ్ళలాగే ప్రేమించేవాడిని చెడుగుడు ఆడేస్తది. టెక్నికల్‌గా అంతా బాగానే ఉంది కానీ, డార్క్ థీమ్ వల్ల అక్కడక్కడ సీన్స్‌లో క్లారిటీ మిస్ అయింది. ఎవరు ఎవరిని కొడుతున్నారు అన్నది క్లమ్జీగా ఉంది. ఏఆర్ రెహమాన్ గారి పాటల్లో ఈ మధ్య పస లేదనే టాక్ వచ్చేసింది. అదే జరిగింది ఈ మూవీలో గూడా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. సీన్ ఇంటెన్సిటీని ఇంకో లెవెల్‌లోకి తీసుకెళ్ళింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్‌లో ఔట్ ఆఫ్ సైట్ జరిగే ఫైట్‌తో విలన్ ఫేస్ మీద కనబడే టెన్షన్‌ని రికార్డింగ్‌తో అదరగొట్టేశారు. ఇక ఈ సినిమాకి నా రేటింగ్ 2.5/5. వీకెండ్ ఏదో ఒక సినిమా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూసేయొచ్చు. బోర్ కొట్టదు. నన్ను నమ్మండి. ఇక ఇదండి రాయన్‌కి నా ఒపీనియన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ విశ్వ.